హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ రోజు ఎయిర్పోర్ట్ అధికారులకి 2 వేర్వేరు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. గుర్తు తెలియని వ్యక్తి తనకి $1 మిలియన్ గనక ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్న జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు దాడి చేస్తానని హెచ్చరించాడు. అంతేగాక అమెరికా వెళ్లాల్సిన ఒక విమానాన్ని హైజాక్ చేసి దాన్ని బెంగళూరులో కూలుస్తామని కూడా ఆ మెయిల్లో పేర్కొన్నాడు. ఈ బెదిరింపులపై అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ రోజు ఎయిర్పోర్ట్ అధికారులకి 2 వేర్వేరు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. గుర్తు తెలియని వ్యక్తి తనకి $1 మిలియన్ గనక ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్న జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు దాడి చేస్తానని హెచ్చరించాడు. అంతేగాక అమెరికా వెళ్లాల్సిన ఒక విమానాన్ని హైజాక్ చేసి దాన్ని బెంగళూరులో కూలుస్తామని కూడా ఆ మెయిల్లో పేర్కొన్నాడు. ఈ బెదిరింపులపై అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ రోజు ఎయిర్పోర్ట్ అధికారులకి 2 వేర్వేరు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. గుర్తు తెలియని వ్యక్తి తనకి $1 మిలియన్ గనక ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్న జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు దాడి చేస్తాడని హెచ్చరించాడు. అంతేగాక అమెరికా వెళ్లాల్సిన ఒక విమానాన్ని హైజాక్ చేసి దాన్ని బెంగళూరులో కూలుస్తామని కూడా ఆ మెయిల్లో పేర్కొన్నాడు. ఈ బెదిరింపులపై అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఓ పక్కన ఇండిగో సంక్షోభం, మరో పక్కన ఈ బాంబు బెదిరింపులు, ఏంటి ఎలా ఉంది పరిస్థితి అక్కడ? హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరుసగా బాంబు పేలుస్తామని చెప్పి బెదిరింపు మెయిల్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కానీ దేశ బలగాలు కూడా అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఖచ్చితంగా అంటే కాల్స్ వస్తూనే ఉన్నట్టు మెయిల్ చేస్తున్నాయి, వాళ్ళందరూ కూడా మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ చేస్తామని చెప్తున్నారు. నిన్న కూడా చూసినట్టయితే బ్రిటిష్ సంబంధించిన ఎయిర్ ఏదైతే ఉందో దాంట్లో పేలుస్తామని చెప్పి నిన్న 3 ఫ్లైట్లు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి పరిస్థితి నేను గమనించాం. మళ్ళీ తర్వాత ఈ రోజు కూడా ఉదయం కూడా బెంగళూరు తీసుకువెళ్లి బాంబ్ బ్లాస్ట్ చేస్తామని
బాంబు పేల్చాం లేదంటే తనకు డబ్బులు చెల్లించాలి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారు, ఎవరు అసలు ఈ కథ అంతా అని చెప్పి పోలీసులు కూడా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా సంబంధించిన ఆ ఐటీ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ద్వారా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఎవరు అని దానిపైన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వరుసగా ఈ హైదరాబాద్లో టార్గెట్ చేసుకొని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్న దానిపైన కూడా పోలీసులు కూడా అసలు ఏం చెప్పలేకపోతున్న పరిస్థితి. నిన్న దాదాపుగా 3-4 డేస్ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఖచ్చితంగా పేలుస్తాము, మేము డిమాండ్ ఏది ఉందో డబ్బులు చెల్లించాలని రకరకాల లేదంటే ఇక్కడనే పేలుస్తాం, లేకుంటే ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్ ఏంటంటే కొత్త రకమైన మెయిల్. ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్లో మేము వచ్చినటువంటి డాలర్స్ కనుక చెల్లించకుంటే మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికుల పైన కన్నా బాంబులతో విరుచుకుపడతాము అని చెప్పి మెయిల్లో ఇచ్చిన పరిస్థితి. దాంట్లో ఇప్పుడు అప్రమత్తమైన సిఎస్ఎఫ్ బలగాలు, లోకల్ పోలీసులు మొత్తం తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా బ్యాగులన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఏ మార్గాన్ని వచ్చిందో ఏం జరుగుతుందని హయమయం స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇండిగో ఎయిర్లైన్స్ వలన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికులు చూస్తున్నారు. మరొక పక్కన కూడా ఈ బాంబు బ్లాస్ట్ చేస్తామని చెప్పి మరొక పక్కన కూడా అగంతకులు ఫోన్ చేసి మెయిల్స్ చేసి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి కఠినమైన భద్రత ఉన్నదా లేదా అని కనుక చెప్తున్న పరిస్థితి మనం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తాం దాదాపుగా 3 రోజుల నుంచి వరుసగా అంటే నిన్న ఆల్రెడీ ఎక్కువసారి కూడా ఉదయం చూసుకున్నట్టయితే 5 గంటల సమయంలో కూడా 3 ఫ్లైట్లకు వచ్చినాయి. ఈ 3 బెంగళూరు నుంచి వచ్చాడు కానీ బ్రిటిష్ ఎయిర్లైన్స్ కానివ్వండి, మరొక ఖతర్, ఇటువంటి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వచ్చినటువంటి మెయిల్స్ ఆధారంగానే పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు చేసి ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఐసోలేట్ పంపించడం జరిగింది. తనిఖీలు చేసి పంపించారు. తిరిగి ఈ రోజు ఉదయం కూడా ఒకసారి జరిగినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కూడా పోలీసులు కూడా తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రయాణికులు అందరు బ్యాగ్స్ అని చెక్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి బెదిరింపు ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్కి సంబంధించినటువంటి డాటా అంతా కూడా తీయడం జరిగింది. ఒక నెంబర్ ఉన్నది, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా ఆరాధిస్తున్న ప్రతి ఒక మెయిల్కు సంబంధించినటువంటి ఒక ఐడి అంటే వాళ్ళు ఏదైతే అగంతకులు పెట్టారో ఆ మెయిల్ ఐడిని బట్టి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా సైబర్ క్రైమ్ టీం కూడా రంగంలో ఉంది, ఐటీ టీం కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి. అంటే ఏ ఐఎంఈ ద్వారా వచ్చింది, ఏ దేశం నుంచి చేశారు, అసలు ఎవరు చేశారు, ఎందుకు టార్గెట్ కొని చేస్తున్నారు దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా భారీగానే మోహరించినటువంటి పరిస్థితి మనం చూసాం సీతారామరాజు. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఉదయం కూడా చూసినట్టే మరి ఇక్కడ ఏదో సీఎంఓ ఆఫీసు కూడా బాంబు బెదిరింపు జరగడం, వచ్చి కాల్ వచ్చినటువంటి పరిస్థితి, మెయిల్స్ వచ్చినటువంటి పరిస్థితి, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇవన్నీ కనుక చూస్తే ఎవరు టార్గెట్ చేసి చేస్తున్నారు అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అప్రమత్తంగానే ఉన్నారని చెప్పేసి ఒక పక్కన పోలీసులు చెప్తున్నారు, మరో పక్కన కూడా అగంతకులు మేము పేలుస్తాము, కాసేపట్లో పేలుస్తాము, అవసరంతో ప్రయాణికుల మీదనే పేలుస్తాము, బస్ అక్కడ ఏదో రైల్వే స్టేషన్లో పేల్చినట్టుగా ఇప్పుడు మనం చూసినట్టే ఎయిర్పోర్ట్ వచ్చి పేలుస్తామని చెప్పి వీళ్ళు మన మెయిల్స్లో పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ మెయిల్స్ చూసినటువంటి బలగాలన్నీ కూడా అప్రమత్తమై తనిఖీలు చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అక్కడ విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కానివ్వండి, ఇప్పుడు లోపలికి డిపాజిట్ టైంలోకి వెళ్ళినటువంటి ప్రయాణికులు కానివ్వండి, అక్కడ చెక్అవుట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళందరినీ కూడా బ్యాగులు అన్ని కూడా తనిఖీలు చేసి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ లోపలికి మాత్రమే ఇప్పుడు వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలో చేయకుండా ముందుగా ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఫ్లైట్లు ఉన్నాయో ఇప్పుడు వచ్చిన ఫ్లైట్లు కానివ్వండి, వెళ్తున్నటువంటి ఫ్లైట్లన్నింటినీ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఆపేసి నిలిపేసి వాటన్నిటిలో కూడా తనిఖీ డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీము, బాంబు స్క్వాడ్ అండ్ సిఎస్ఎఫ్ బలగాలు, లోకల్ అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.